అందరికీ నమస్తే. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు శివరాం రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం, బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. మేడం నా పేరు శివరాం రెడ్డి. మాది ముచ్చర్లపల్లి, నాగర్ కర్నూలు డిస్టిక్. నా బాల్యం ముచ్చర్లపల్లిలోనే జరిగింది అంతా. గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది మా విద్యాభ్యాసం అంతా. ఓకే. అక్కడి నుంచి పెద్దగా మాకు చదువు అనేది కొంచెం అవ్వలేదు. 10th ఆపేశాం. అప్పటికి ఆర్థిక ఇబ్బందులు, ఇంకా అక్కడితో ఆపేసి అప్పటి నుంచి అగ్రికల్చర్గా చేసుకుంటూ ఉన్నాం మేడం. ఓకే. ఆ తర్వాత 26 ఇయర్స్కి మ్యారేజ్ అయింది మాకు. ఓకే. అప్పుడు ఒక 10 ఇయర్స్ వరకు మాకు చిల్డ్రన్స్ కలగలేదు. హాస్పిటల్ తిరిగినాం ఇంకా లాభం లేదని వదిలేసినప్పుడు మా బావ గోదావరి కనులు ఉంటాడు మేడం. ఆయనతోని మాకు ధ్యాన పరిచయం జరిగింది. ఓకే. ఒక 5 నిమిషాలు చేస్తేనే మా భార్యకు గర్భసంచిలో పీసీఓడి ప్రాబ్లం బాగా ఉంది అని చెప్పారు డాక్టర్స్. 5 నిమిషాలు తెలిసి తెలియక చేస్తేనే 41 డేస్లోనే అది మళ్ళీ స్కాన్ చేస్తే మొత్తం క్లియర్ అయింది పీసీఓడి ప్రాబ్లం. అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. ఇంకొక 41 డేస్ చేసినాం అట్లే. హెల్త్ అంతా మంచిగా అయిపోయింది ఆమెకు. ఇంకా అప్పుడు బాగా నమ్మి 2018లో నవంబర్ 22కు అప్పటి నుంచి కంటిన్యూగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామం లేకుండా రోజు ఎక్కువ చేయకుండా 45 మినిట్స్ అయితే కంటిన్యూగా చేస్తాం మేడం. ఓకే. సో అంత కంటిన్యూస్గా ధ్యానం చేస్తున్నారు కదా సార్. ధ్యానం ద్వారా ఇప్పుడు మీ మిస్సెస్కి పీసీఓడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. మీలో వచ్చిన మార్పు ఏంటి? మాలో వచ్చిన మార్పు అసలు నాకు ఎవరైనా ఏమని అంటే కోపం అతిగా ఉండేది మేడం. ఎవరినైనా కానీ ఒక విమర్శించకం, అది తగ్గిపోయింది మేడం. కంప్లీట్గా తగ్గిపోయింది. ఓకే. చేతిలో డబ్బులు ఉంటే నిలబడకపోతుంది, ఇప్పుడు డబ్బులు నిలబడుతున్నాయి. ధ్యానంకు రాకముందుకు అసలు డబ్బులు ఎన్ని వచ్చినా కానీ కనీసం ఒక మంత్కి 50,000 60,000 వస్తున్నాయి మేడం మాకు. అయినా కానీ ఏ రూపకంగా కనబడకపోతుంది. ఇప్పుడు నాకు రీసెంట్గా పాము గడిచి నేను రెస్ట్లో ఉన్నా. ఒక సంవత్సరం నుంచి నేను ఏం చేయట్లేదు. మా మిసెస్ టైలరింగ్ చేస్తుంది. ఆ టైలరింగ్ మీదనే గడుస్తుంది. ఒక 10 తులాల గోల్డ్ కొన్నాం ఈ 1 ఇయర్లోనే. ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలని ప్లానింగ్లు ఉన్నాం, 20 లక్షలు పెట్టి కల్వకుర్తిలో. ధ్యానం నుంచి మాకు అంతా మంచిగా జరుగుతుంది మేడం. బాగుంది సార్. సో మరి ఏం ప్రచారం ఎలా స్టార్ట్ చేశారు? ప్రచారం మామూలుగా మేడం, అంతగా అదే పని మీద వెళ్ళాను. మధుసూదన్ రెడ్డి అని మా పక్కల ఊరుకొండపేట వాళ్ళు ఎంబడి వెళ్తుంటే అప్పుడప్పుడు మా ఇంటికి టైలర్ దగ్గరికి ఎవరైనా వస్తుంటారు కదా, వాళ్ళకి ధ్యానం చేయండి అని పాంప్లెంట్ ఇస్తుంటాం. ధ్యానం గురించి వివరిస్తుంటాం, ఇది చేస్తే ఇట్లుంటది వివరిస్తుంటాం మేడం. ఓకే. అలా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి శాకాహారిగా ఎప్పుడయ్యారు సార్? శాకాహారి ధ్యానంకి వచ్చిన 1 month వరకు అరే తింటే బలం ఉంటదంట కదా, తింటే బాగుంటదంట అని తెచ్చుకునేది. ఆ నెల రోజులు తెచ్చుకునేది, వండిపించేది, బయట పడేసేది. దాని దగ్గరికి పోయే వరకు అరే తినకూడదు ఏమో అనిపించేది, బయట పడేసేది. కంప్లీట్ శాకాహారం తిన్నాక కూడా అనుభవం చెప్తున్నా మేడం, వేరే కణాలు అనేది అది 0 ఉండేది. ఇప్పుడు శాకాహారం భుజించినాక అసలు 75 దాటిపోయినాయి అని మొన్న రిపోర్ట్ల రీసెంట్గా 1 month కింద చేస్తే అన్ని నార్మల్ మంచిగా వచ్చినాయి మేడం టెస్టులు. ఇప్పుడు తప్పకుండా ఈ 2-3 monthsలో కన్సీవ్ అవుతారు అని డాక్టర్స్ చెప్పేశారు. ఓకే. సో మరి శాకాహారంలోకి వచ్చారు, మీ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అయినాయి. సో పిరమిడ్ శక్తి గురించి చెప్పండి. పిరమిడ్ మాకు దగ్గరలో ఊరుకొండపేటలో ఉంటుంది మేడం. అక్కడ ధ్యానం చేస్తే అసలు చాలా బాగుంటుంది మేడం. హెల్త్ ఇష్యూస్ కొంచెం ఇట్లా సర్ది దగ్గులాగా ఎట్లా అయినా ఉంటే నేను డైరెక్ట్ బండి వేసుకొని వెళ్ళిపోతాడికి. అందులో ఒక 1/2 hour కానీ గంట కానీ కూర్చొని వచ్చేస్తాం. వాళ్ళు టీ కానీ కాఫీ కానీ ఇస్తారు అక్కడ, అది తీసుకొని వచ్చేస్తాం. చాలా ఒక 4-5 days వరకు దాని ఎనర్జీ తీసుకొని వస్తాం. చాలా బాగుంటుంది మేడం. ఓకే. ఇంకొకటి మేడం, నాకు 1 year బ్యాక్ అది రక్తపింజర అనే పాము గరిచింది మేడం. ఇది మొత్తం వాసిపోయింది మేడం, కాలు ఇంత వాసిపోయింది. ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళినాం. 5 నిమిషాలనే ఖర్చిన 5 నిమిషాల్లోనే వెళ్ళిపోయినాం హాస్పిటల్కు. అయినా కానీ అది పోతున్నాగానే ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇంతలా వాసిపోయింది మేడం. మొత్తం స్కిన్ అనేది మొత్తం తీసేసారు, ఏం లేదు. నరాలు కూడా ఎండిపోయినాయి, తీసేసి కట్ చేసిర్రు.
అది డాక్టర్లు చెప్పలేము 5-6 నెలలు కూడా పట్టొచ్చు నీకు తగ్గనీకి అని చెప్పారు మేడం. వితిన్ 15 days లో తగ్గింది మేడం నాకు ధ్యానంతోని. అంటే వాపంతా తగ్గించుకున్నారు. వాపంతా అది కట్ చేసినాక వాపంతా మొత్తం నేను ఇంక మొత్తం బెడ్ మీద 3 నెలలు బెడ్ మీద పండుకొని ఎప్పుడు ధ్యానంలోనే ఉండేది మేడం. ఉమ్, పండుకొని శ్వాసను గమనించేది. కూర్చోనికి శక్తి లేకుండే. ఉమ్, ఒక 3 నెలలు నేను ఫుడ్ ఏం తీసుకోలేదు మేడం. ఉమ్, దగ్గాలే ధ్యానంతోని. అదొకటి మేడం. హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్నప్పుడు నాకు 3 రోజులకు కట్ చేసిర్రు అది. కట్ చేసినాక ఏం చెప్పలేము మేము 20 days వరకు అని అన్నారు. పత్రి సార్ ఒక కట్టె పట్టుకొని నా బెడ్ చుట్టూ తిరిగినట్టుగా అనిపించింది మేడం నాకు ధ్యానంలో నేను ఓకే. ఉన్నప్పుడు. ఉమ్, మళ్ళా తెల్లారి డాక్టర్ వచ్చి ఇంక నీకేం కాదు నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తున్నాం నిన్ను అని చెప్పారు మేడం. ఉమ్, బయట ప్రైవేట్ హాస్పిటల్‌కి పోతే 5 లక్షలు అయితాయి, 6 లక్షలు అయితాయి అని చెప్పారు మేడం. ఉమ్, నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక వీఐపీని చూసినట్టు చూసిర్రు మేడం. ఓకే. సెపరేట్ రూమ్ ఇచ్చిర్రు. ఉమ్, మళ్ళా నేను ఎవ్వరు రికమెండేషన్ పెట్టలే. ఓకే. రోజు క్లీన్ చేయడం గానీ, ఉమ్, మెడిసిన్ వాళ్ళంతట వాళ్ళే ఇదేసుకో అని తెచ్చి ఇచ్చిపోయేది మేడం. ఓకే. నార్మల్‌గా వేరే పేషెంట్‌లకు 1, 2 గ్లూకోజ్ బాటిల్ పెట్టేది. ఉమ్, నాకు 6 పెట్టేది మేడం రోజు. ఓకే. మ్మ్హ. అంటే ఒక బాగున్నది విఐపి మేడం. ట్రీట్మెంట్ జరిగింది. ఒక వీఐపీ ట్రీట్మెంట్ జరిగింది. ఉమ్, వాళ్ళకి కూడా నేను చాలా చాలా థాంక్స్ చెప్పేసి వచ్చినా మేడం వచ్చినప్పుడు. మ్మ్హ. నాకు నాతోని భూమి మీద అవసరం ఉంటే ఉంచాలే. అవసరం లేకుంటే తీసుకెళ్ళిపోవాలి అని చెప్పిన మేడం. అది కాటేసిన ఎంబడే. ఉమ్, నేను ఏమాత్రం టెన్షన్ పడలే. ఓకే. ఇంట్లో కరిచింది అది. ఇంట్లోకి వచ్చింది. సింక్ పైప్‌లోకెళ్ళి ఇంట్లోకి వచ్చింది. ఉమ్, ఇంట్లో కరిస్తే మళ్ళా దాన్ని అదే హోల్‌లోకి పోయింది అది. ఉమ్, మళ్ళీ ఇంట్లోకి వస్తే వేరే వాళ్ళకి కూడా హాని చేస్తదని ఆ హోల్‌కు అది క్లాత్ ఉంటది కదా మేడం. ఉమ్, అది పెట్టేసి నేను మా భార్య టైలరింగ్. ఉమ్, ఆమెకు కూడా చెప్పకుండా గేట్ దగ్గర కూర్చున్నా వచ్చి. గేట్ ఉంటది కదా మేడం ఉమ్, ఇంటి. గేట్ దగ్గర కూర్చొని ఫోన్ తీసుకొని 104 అంబులెన్స్‌కి ఫోన్ చేసినా మేడం. ఉమ్, అది అవైలబుల్ లేకున్నది టైంకు. ఉమ్, వేరే మా బామ్మర్ది ఉంటాడు పక్కన ఊర్లో. వాళ్ళకి కాల్ చేసిన. ఓన్లీ జస్ట్ మెసేజ్ పెట్టినా. కాల్ కూడా చేయలే. ఎంబడే చూసుకొని వచ్చేసిండు. 10 నిమిషాల్లోనే వచ్చేసిండు. ఎంబడే హాస్పిటల్‌కి పోయినాం మేడం. కల్వకుర్తిలో రిసీవ్ చేసుకోలేదు. వేరే పిరమిడ్ మాస్టరే ఉంటాడు మామనార్‌ల. ఆయనకు మెసేజ్ పెట్టినా. నేను పోయే వరకే అదే గుంజుకపోయేది ఉంటది కదా మేడం. ఉమ్, అది ఇంజెక్షన్‌లు అన్నీ రెడీ చేసి పెట్టిర్రు మేడం. ఓకే. పేషెంట్ అక్కడికి పోయేవరకి. అది మళ్ళా కిందికి మీదికి వర్షం. ఉమ్, అక్కడికి పోయేవరకే అన్నీ రెడీ చేసి పెట్టిర్రు. పోయిన ఎంబడే దాని మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్ళి ఇంజెక్షన్‌లు ఇచ్చిర్రు మేడం. ఉమ్, అది కొంచెం జస్ట్ ఒక 2 సెకండ్‌లు అయితే హెడ్‌కి వెళ్ళిపోతుండే ఉమ్, అని చెప్పిర్రు మేడం. అయినా నాకేం కాలేదు. కిడ్నీల వరకు పోతుంది అని చెప్పిర్రు. అయినా కూడా రేపు చెప్తామన్నారు ఏదోటి. రేపటి వరకు నీకేం కాలే. దానికి ఏది హాని కాలే అని చెప్పిర్రు మేడం. సో దాంతో ధ్యానం అన్నీ హ్మ్. ఇస్తుంది అనేడానికి చక్కటి ఎగ్జాంపుల్‌గా ఉంది. హ్మ్. మీ అది పాము కరవడము, మీరు వితిన్‌లో హాస్పిటల్‌కి వెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ అంతా జరగడం. ఓకే. సార్ తర్వాత మరి మీరు పత్రి సార్ పుస్తకాలలో ఏం చదివారు? నాకు కొంచెం చిన్న చిన్న అక్షరాలు కనబడవు మేడం. హ్మ్. కొంచెం లైట్‌గా సైట్ ఉండి. జస్ట్ ఇట్లా ఒక బుక్ తెరవంగానే నాకు కొంచెం లాగినట్టు అనిపిస్తుంటది. ఆ! అనీజీగా ఏం భావన ఏమి ఉండదు గానీ మూసి పక్కన పెడతా మేడం అంతే. ఓకే. కొంచెం మరి ధ్యానంలో కూర్చుంటా. మరి హ్మ్. ఏం విన్నారు? సార్ స్పీచెస్ మనం వింటాం కదా! మీరేం విన్నారు? సార్‌వి స్పీచెస్ ఇన్నా మేడం. హ్మ్. హ్మ్. మరి సారుని చూసి ఏం నేర్చుకున్నారు? సార్‌ని చూసి ఏం నేర్చుకున్నామంటే సేవ చేయడం, హ్మ్. ఎవరిని కసురుకోకూడదు, హ్మ్. ఎట్లుండాలి హ్మ్. జీవితంలో. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. లేని దాని గురించి ఆలోచించొద్దు. చింతించొద్దు. హ్మ్. ఇది నేర్చుకున్నాం మేడం. కడతాల్ పిరమిడ్ గురించి చెప్పండి. కర్తాల్ పిరమిడ్ గురించి అసలుకి చెప్పరాదు మేడం. హ్మ్. వండర్. హ్మ్. ఎప్పుడొచ్చినా గానీ గంట కూర్చొని పోతాం మేము. హ్మ్. ఏం దామోదర్ జరుగుతాయి అసలు? కార్యక్రమాలు ఏముంటాయి కడతాల్లో? నిత్యాన్నదానం ఉంటుందా? వచ్చిన వాళ్ళు ఉండొచ్చా? ఎలా ఉంటది? వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నిత్య అన్నదానం ఉంటది. టిఫిన్స్ ఉంటాయి హ్మ్. మేడం. మాకు దామోదర్ రెడ్డి సారు వచ్చిన 3 నెలలకు పరిచయం. హ్మ్. ఆయన నోటెంబడి ఏదైతే చెప్పిండో అది తూచా చెప్పకుండా జరిగినాయి మేడం మా హ్మ్. జీవితంలో. హ్మ్. మీది మీకు అంతొచ్చే వరకు వస్తాడురా మీకు బాబు అని చెప్పిండు. హ్మ్. అన్నీ సమకూరుతున్నాయి మేడం ఆర్థికంగా గూడంగా. హ్మ్. ఇప్పుడు ఆర్థికంగా ఎప్పుడైతే సమకూరుతున్నాయో హెల్త్ గూడా సెట్ అయిపోతుంది మేడం. పౌర్ణమి ధ్యానం చేశారా? హ్మ్. ఏమనిపించింది? ప్రతి పౌర్ణమికి బండేసుకొని వస్తాం మేడం హ్మ్. మేము. కడతాల్కొస్తారా? కడతాలకొస్తాం. హ్మ్. వచ్చినప్పుడు ఒక అసలు పీస్‌ఫుల్‌గా అయితది మేడం. హ్మ్. హ్మ్. అసలెలా ఉంటది? కడతాలంతా ప్రకృతి మధ్యలో అసలెలా ఉంది? ఆ పౌర్ణమి టైంలో ఇంకెలా ఉంటది? పౌర్ణమి టైంలో అసలుకు చెప్పరాదు మేడం. సంతోషంగా ఉంటది మాకు. అదేది కడతాలకి ఎంట్రీ అయితుంటేనే ఒక చల్లని గాలిలాగా స్పర్శ తగులుతుంటది బైక్ మీద వస్తుంటే. హ్మ్.
ఇంకొచ్చేసినాం మన ఇంటికి ఉమ్, అన్న ఫీలింగ్ కలుగుతుంది మేడం. ఓకే. వచ్చి పోతుంటే కూడా పోవాలి అనిపించదు, మళ్ళా ఉమ్, ఇంకికే గునుస్తుంటది. ఆ, ఓకే. ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు పౌర్ణమి టైంలో? గంట గంటన్నర కూర్చోగానే కొంచెం నడుము గుంజినట్టు అవుతుంది మేడం. లేచి మళ్ళీ కొంచెం అటు ఇటు తిరిగి కొన్ని వాటర్ తాగి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాం మేడం. సో ధ్యానంలో మీకు వచ్చిన ఒక అనుభవం? ధ్యానంలో అనుభవం మా బామ్మారిదికి మ్యారేజ్ అయినాక 3 ఇయర్స్ వరకు చిల్డ్రన్స్ కలగలే మేడం. ఉమ్, నాకు ధ్యానంలో జస్ట్ ఇట్లా ఏంది మాకు లేరు ఆయనకి లేరు అని ధ్యానంలో కూర్చున్నా మేడం. ఉమ్, కూర్చుంటే వాళ్ళకు కన్సీవ్ అయినట్టు బాబు పేగు అంబ్లికల్ కార్డు మెడ చుట్టూ వేసుకొని వచ్చినట్టుగా అనిపించింది మేడం. ఓకే. అది వాళ్ళ కన్సీవ్ నార్మల్గానే కన్సీవ్ అయింది. రీసెంట్గా బాబు పుట్టిండు. నాకు ఎలాగైతే ధ్యానంలో కనిపించిందో బాబు అలాగే మెడలో వేసుకొని వచ్చిండు మేడం. ఓకే. నేను డాక్టర్కి చెప్పిన సేమ్ డాక్టర్ బాబుని తీసుకొని వచ్చి కూడా నాకు అదే మాట చెప్పింది. ఓకే. ఓకే, అట్లా కనిపించింది మేడం నాకు. మ్మ్. ఇంకొక అమ్మాయికి ముస్లిం అమ్మాయి మెడిటేషన్లోనే ఉంది, విజయవాడ మేడం వాళ్ళది. ఆ అమ్మాయికి కన్సీవ్ కాకముందుకు పాప ఒళ్ళో కనిపించింది నాకు. ఊకే నాకు చెప్పి బాధపడుతుండే అందరికి ఇట్లనే ఉంది. మన గ్రూప్లో ఒక గ్రూప్ ఉంటాం మేడం, మేమంతా ఒక 15 మెంబర్స్. మనకు అందరికి అట్లే ఉంది అని అంటే నాకు ఒక 2 months ముందు కనిపించింది నాకు అట్లా పాప ఒళ్ళో కూర్చున్నట్టు. ఆ అమ్మాయికి 45 years నార్మల్గా కన్సీవ్ అయింది. ఐవీఎఫ్లో 5 సార్లు ఫెయిల్ అయినాయి మేడం. నార్మల్గా కన్సీవ్ అయ్యి ఒక పాప పుట్టింది మేడం రీసెంట్గా. ఓకే. ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? ధ్యానానికి ముందు అసలు జీవితం అంటేనే విరక్తి మేడం, ధ్యానానికి రాకముందుకు. కానీ జీవితం అంటే ధ్యానానికి రాకముందుకు అరే పిల్లలు లేరు, ఆస్తి లేదు, అసలు ఎందుకు మనం బతుకుండడం అనిపించేది మేడం. అయితే ఇంకొక 2-3 ఏళ్ళు చూసి ఏదైనా చేసుకొని మనం జీవితాన్ని చాలిజ్ చేద్దాము అనుకునేది ఇద్దరం కలిసి. కానీ ఇప్పుడు అలా లేదు. అరే జీవితం వచ్చిన జీవితాన్ని ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అయితే రాదు మనకు, ఈ బలవంతంగా ఎందుకు తీసుకోవాలి, మరణం వద్దు, అనుభవిద్దాం, దీన్నైనా స్వీకరిద్దాం అని డిసైడ్ అయినాం మేడం. ఇప్పుడు మంచి ఆలోచన విధానము అన్నిట్లో మార్పు వచ్చింది. అన్నిట్లలో మార్పు వచ్చింది మేడం. మరి ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నాం మేడం. టైలరింగ్ కూడా మేడం, అసలు మాస్టర్ కట్టింగ్ మా భార్యది. కొంచెం కొంచెం తగ్గుతుంటేనే నాతో అంటుంటది, అదే ఫ్లో రావడం జనాలు, అరే గిరాకీ తగ్గేటట్టుందంటే నెక్స్ట్ డేనే నాకు అనిపిస్తుంటది ఇన్నర్లా, నాకు మనీ ఏంచినట్టు కనబడుతుంటది మేడం. నెక్స్ట్ డేనే ఒక అసలు చెప్పరాకుండా వస్తారు కస్టమర్స్. గంట ఆలోచించినామంటే మళ్ళా నెక్స్ట్ గంటలనే వచ్చేస్తారు. ఓకే. మీరు ఇందాక అన్నారు, ఇంతకుముందు మీరు వ్యవసాయం చేసేవాళ్ళు అన్నారు. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక వ్యవసాయం ఏమైనా చేశారా? చేస్తే ఎలా ఉంది రాబడి అంతా? ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తే నాకు ఒక 3 ఎకరాలు ఉంటుంది మేడం పొలము. అందరూ పక్క వాళ్ళు అందరూ మందులు స్ప్రే చేసేది, నేను ఏ మందులు స్ప్రే చేయలేదు. అసలు మీరు ఎలా స్టార్ట్ చేసేవాళ్ళు? ఇప్పుడు పొలంలోకి వెళ్ళి మొట్టమొదట ఎలా ప్రారంభించేవాళ్ళు? ఆ గింజలు నాటేటప్పుడు ఏం చేసేవాళ్ళు? అదంతా వివరంగా చెప్పండి. మేము పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ వడ్ల బస్తాలు తేనికి పోయినప్పుడే నేను మనసులోనే అనుకునేది మేడం, నేను ఏ స్ప్రేలు ఏ మందులు చేయకుండా వండాలేదని. అట్లనే తీసుకొచ్చేది. తెచ్చి అక్కడ మండే కట్టుడు అంటాడు మేడం, వడ్లు పోసేదాన్ని. ఆ మండే కట్టిన దాంట్లో నేను ఒక్కనే కూర్చొని మెడిటేషన్ ఒక 10 నిమిషాలు చేసేది మేడం. చేసి మండే కట్టేది నేను. కట్టినాక మొలకెత్తడం అంటారు, ఇంత వచ్చినాక 3 days కు పొలంలో చల్లుతారు మేడం. పొలంలో చల్లినాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చునేది మేడం. చుట్టుపక్క వాళ్ళు ఏమనుకున్నా సరే అనుకోని నేను పొలంలో కూర్చునేది. మంచిగా వచ్చేది మేడం మొలకలు పచ్చగా. అది ఒక 20 days కు నాట్లు వేస్తారు. నాట్లు వేయనికి వచ్చినప్పుడు లేబర్ ఒక 10 మంది 15 మంది అవసరం ఉంటారు మేడం. దానికి తీయనీకి వచ్చిన వాళ్ళు ఒప్పుకోకుంటే వాళ్ళకు ఒక్కొక్క మనిషికి ఒక 20 రూపాయలు ఇచ్చానే ఒప్పించి ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ధ్యానంలో ఒరాలు అంటారు మేడం, గట్ల అంటారు దాంట్లో. ఆ గట్ల మీద కూర్చోబెట్టి ఓ 20 రూపాయలు ఇచ్చన్న కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించి ఒరి వీకిపించేది మేడం. నేను చాలా చక్కగా ఏ టెన్షన్ లేకుండా అయిపోయేది మేడం నాట్లు వేయడం. 3 ఎకరాలు నాది. చాలా మంచిగా ఇప్పుడు దిగుబడి కూడా ఒక 70 క్వింటాల్ 80 క్వింటాల్ రావాలనుకుంటే 100 క్వింటాల్ కూడా వచ్చింది మేడం. 100 క్వింటాల్ కూడా 100 క్వింటాల్ కూడా వచ్చింది. ఎలాంటి నష్టం నాకు వ్యవసాయం నుంచి జరగలేదు మేడం. నష్టం ధ్యానంలోకి వచ్చినాక, రాకముందుకు మస్తు జరిగింది మేడం. సో మరి ధ్యానం ద్వారా మీరు అసలు ఇంకేం నేర్చుకున్నారు సార్? మీరు సంతోషంగా ఉన్నారు, ఎంతో హ్యాపీ లైఫ్ జీవిస్తున్నారు కదా. అసలు ఈ ధ్యానము ఒక మనిషికి అసలు ఏం నేర్పిస్తుంది?
ధ్యానం ఒక మనిషికి ఎట్లా ఓపికతోని ఉండాలి, ఉమ్, అతలు మనిషిని కసురుకోకూడదు, ఏదైనా అడిగితే ఓపికతోని సమాధానం చెప్పాలి ఉమ్, అని నేర్చుకున్నా మేడం నేను. ఉమ్. బెంగళూరు పిరమిడ్కి వెళ్ళారా సార్? వెళ్ళలే మేడం. ఉహు. వశిష్ఠ గౌతమి పిరమిడ్, బేతంచెర్ల పిరమిడ్. వెళ్ళలే మేడం. ఓకే. బీచ్పల్లి పిరమిడ్కి వెళ్ళాను. దాని గురించి చెప్పండి. బీచ్పల్లి పిరమిడ్లో నైట్ కూర్చొని ధ్యానం చేస్తుంటే అక్కడ పక్కన కృష్ణా నది పోతుంటది కదా మేడం, ఉమ్, అసలు అందులో కూర్చొని ఇట్లా కూర్చొని వెళ్ళిపోయినట్టు కనబడింది మేడం నాకు. చాలా బాగుంటది మేడం బీచ్పల్లి పిరమిడ్. ఉమ్. అక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? క్లాసులు జరుగుతూ అక్కడ ఉంటాయా? నిత్యం క్లాసులు జరుగుతుంటాయి, ఉమ్, అన్నదానం జరుగుతూ ఉంటది. ఉమ్. ఇది అసలు ఎక్కడ ఉంటది ఎగ్జాక్ట్ గా బీచ్పల్లి అంటే? బీచ్పల్లికి ఎంట్రీ అవుతుంటేనే కృష్ణా నది పోతుంటది మేడం. ఉమ్, ఆ పక్కన ఒడ్డున్నే ఉంటది మేడం. ఉమ్, చాలా పోయిన వాళ్ళని కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఉమ్. కసురుకోరు ఎవరిని, ఉమ్. ఎవరు కసురుకోరు మేడం. ఓకే. అసలు మన చుట్టాల ఇంటికి పోతే కూడా ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు మళ్తారు మేడం. ఉమ్, అక్కడికి పోతే అసలు ఎప్పుడు వచ్చిరని అడుగుతుంటేనే మన లోపల మొత్తం కరిగిపోతుంటది మేడం. ఓకే. ఉమ్. చాలా చక్కగా ఉన్నది మేడం. 2 టైమ్స్ వెళ్ళినా, ఉమ్. 2 టైమ్స్ ఇదే జరిగింది. ఓకే. సో ఫైనల్గా మరి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పిఎస్ఎస్ఎం మూమెంట్ నుండి అయినా, మీ ధ్యాన సాధన ద్వారా మీరు నేర్చుకున్న జ్ఞానం నుండి అయినా, మొత్తం యావత్ ప్రపంచానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యావత్ ప్రపంచానికి నేను ఇచ్చేది, అందరూ రాబోయే రోజులలో శాకాహారం తీసుకోవాలి, పిరమిడ్ కట్టుకోవాలి, ప్రతి ఇంటికి పిరమిడ్ కట్టుకోవాలని లక్ష్యం మేడం నాది. సో అందరూ కూడా పిరమిడ్ కట్టుకోవాలి, ధ్యానం చేయాలి, చేయాలి, శాకాహారులు అవ్వాలి, అవ్వాలి. ప్రతిరోజు చక్కగా ధ్యానం చేయాలి. యా, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో Thank you, చక్కగా, ma'am. ఎంతో అద్భుతంగా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.